తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. నేను మిచలగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రులుగా రాణించి 3 పర్యాయాలు శాసనసభ్యునిగా రాణించి రాజ్యసభలో కూడా తనదైన వాణి వినిపించినటువంటి నాయకులు గౌరవనీయులు డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారి నివాసంలోను. నమస్కారం డాక్టర్. నమస్కారం. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నాను సార్. డాక్టర్ గారు, మీ పూర్వాపరాలకు వెళ్ళబోయే ముందు నేను రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన వాడిని, మీరు రాయలసీమ మాగాణిలో నుంచి వచ్చినటువంటి నాయకులు, రాయలసీమ ప్రాంతం నుంచి అత్యధికులు ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ కూడా రాయలసీమ వెనకబాటు తనానికి కారణాలు వివరించగలరా? అంటే రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు ఉన్నది దామోదరం సంజీవయ్య గారు, నీలం సంజీవరెడ్డి గారు, తర్వాత రాజశేఖర రెడ్డి ఒకరు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి సమయం ఒక 2 స్పెల్లు వచ్చినా, ఒక 6 మాసాలు, ఒక 1.5 years ఉన్నారు. రాజశేఖర రెడ్డి ఒకరే 6 సంవత్సరాలు 3 నెలలు ఏకదాటిగా. ఇకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టర్మ్ కూడా తక్కువే. నీలం సంజయ్ రెడ్డి గారు అంటే కొన్ని రోజులు ఉన్నారు. ఆయన ఉన్నప్పుడే శ్రీశైలం జలాశయానికి ఫౌండేషన్ వేయడం కూడా జరిగింది. అప్పుడు శ్రీశైలం జలాశయానికి ఫౌండేషన్కు నెహ్రూ కొంచెం సమ్మతించకపోయినా ఆయన ఒప్పించి తీసుకొచ్చి ఫౌండేషన్ వేయించారు. ఇప్పుడు ఆ శ్రీశైలం జలాశయమే జీవనాధారం రాయలసీమకు, మొత్తం 4 జిల్లాలకు కూడా. అక్కడి నుంచే ఇప్పుడు వస్తుండేది అంద్రి నీవా అయినా కానీ, తెలుగు గంగ అయినా కానీ, గాలేరు నగర్ అయినా కానీ, అన్ని అక్కడి నుంచే రావాల్సింది. శ్రీశైలం అక్కడి నుంచే ఏదైనా కూడా రావాల్సిందే. చూడు, మనం బేసిక్గా ఆలోచన చేసినప్పుడు ఒక రాజశేఖర రెడ్డి టైం తప్పనిచ్చి, చంద్రబాబు నాయుడు టైం తప్పనిచ్చి, మిగతా చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమ నుంచి ముఖ్యమంత్రే కదా, మిగతా టైంలో 83 వరకు ఉంటూ వచ్చినారు. వాళ్ళని గురించి చెప్పాలా అని అంటే కనుక వాళ్ళకున్న నిధులు తక్కువ అప్పుడు ఆ కాలంలో. అప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆదాయం 50 కోట్ల రూపాయలు, అంతే. 50 కోట్లే రెవెన్యూ అంతా మొత్తం కలిపితే. అప్పులు కానీ, కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్స్ కానీ, రాష్ట్రంలో పన్నుల రూపంలో వచ్చింది కానీ, అంతా మొత్తం కలిపితే 50 కోట్లు. అంజయ్య గారు గారి టైంలో దిగిపోయే నాటికి ఒక 800 కోట్లకు పెరిగింది. 1980 ఆ ప్రాంతాన్ని 30 ఏళ్లకు 50, 60, 70, 80 పెరుగుతా 800 కోట్లకు పోయింది. అటు తర్వాత రామారావు గారు వచ్చినారు. రామారావు గారు వచ్చినాక, రామారావు గారి టైంలో ఆయన నేను 1000 కోట్లకు పెంచినాను గొప్పగా చెప్పుకుంటాను, లేదు మీరు వినే ఉంటారు. తర్వాత మేము 89, 94లో మేము ఉన్నాము. మేము దిగిపోయినట్టు కూడా 1800 కోట్లే. అటు తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చినారు. ఆయన వ్యాట్ ఇంట్రడ్యూస్ చేసినాక, ఎందుకంటే క్లాసిఫికేషన్ చేశారు, కొన్ని వస్తువుల మీద పర్సంటేజ్ పెంచినారు, దాంతో వస్తువులు పెంచినారు. ట్యాక్స్ పడే వస్తువులు పెంచడంతో 35,000 కోట్లకు పోయింది. ఈ స్థాయి నుంచి ఆ స్థాయి పోయింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 80,000 కోట్లకు పోయింది. అంటే ఎందుకు ఈ రెవెన్యూ చెప్తున్నానంటే, మీరు అభివృద్ధిని గురించి మాట్లాడినప్పుడు నిధులు కావాల్సిందే కదా. ఖచ్చితంగా నిధులు కావాల్సిందే. దానికోసమని ఈ రెవెన్యూస్ చెప్తున్నాను. చెప్పినప్పుడు ప్రాజెక్టులు వైపు చూస్తే 83 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. మెయిన్గా అప్పుడే ముఖ్యమంత్రి కూడా ఎక్కువ మంది వచ్చింది. తర్వాత రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు వచ్చినారు అనుకోండి, అది వేరు సమస్య. అప్పుడు 83 వరకు చూస్తే ప్రాజెక్టులు కట్టినారు. ఇరిగేషన్ సైడ్ చూసినప్పుడు శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, కృష్ణా బ్యారేజ్ కానీ, గోదావరి బ్యారేజ్ కానీ, వంశధార కానీ, ఇటు తెలంగాణలో శ్రీరామ్ సాగర్ కానీ, తర్వాత ఈ మహబూబ్నగర్లో ఉండే జలాశయం కానీ, జురాల కానీ, ఇవన్నీ అప్పుడు నిర్మాణం జరిగినవి. తర్వాత రహదారులు చూసుకుంటే ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కు
సింగిల్ తార్ రోడ్లు ఉన్నాయి, అంతే సింగిల్ తార్. తార్ రోడ్లే. తర్వాత ఇನ್ನು వైద్యం గురించి ఆలోచన చేసినప్పుడు 5 జనరల్ హాస్పిటల్స్ ఉన్నాయి. వైజాగ్ ఒకటి, తర్వాత గుంటూరు ఒకటి, కర్నూలు ఒకటి, తిరుపతి ఒకటి, ఉస్మానియా, గాంధీ. ఎవరీ డిస్టిక్లో 2 డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటళ్ళు. తర్వాత అప్పుడు తాలూకాలని ఉండే, తాలూకాకు 2 పిహెచ్ సెంటర్లు ఉన్నాయి. అది వైద్యపరంగాను. ఎడ్యుకేషనల్ పరంగా కేవలం స్కూళ్ళు అయితే 500 1000 ఉంటే గ్రామంలో 5వ తరగతి వరకు స్కూల్ ఉంటుంది. తర్వాత ఒక్కొక్క తాలూకాలో 2 జిల్లా పరిషత్ హై స్కూళ్ళు ఉంటుంది ఒక తాలూకాలో. అప్పుడు తాలూకాలే కదా, 2 జిల్లా పరిషత్ హై స్కూళ్ళు ఉంటున్నాయి. అది విద్యకు సంబంధించి. మరి ఇవంతా డెవలప్మెంట్ 50 కోట్ల నుంచి 800 కోట్లు పెరిగినప్పుడే చేసినారు. ఈ అభివృద్ధి అంతా అప్పుడే జరిగింది. అభివృద్ధి అంతా సరే. రాయలసీమ వరకు వచ్చేసరికి శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది జీవనాధారము. ఆ ప్రాజెక్టు కూడా నిర్మాణం అయిపోయింది. కాకపోతే మళ్ళీ వచ్చిన తర్వాత కొంచెం సంక్షేమ కార్యక్రమాల వైపు దృష్టి ఎక్కువ మళ్ళింది అభివృద్ధి కంటే కూడా. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు కెపాసిటీ పెంచాలనే అది 10,000 క్యూసెక్కులకే పెట్టినారు అప్పుడు. హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ పెంచాలనే ఇది ఎందుకు వచ్చింది అని అంటే, రామారావు గారు వచ్చిన తర్వాత మద్రాసుకు మంచినీటి సప్లై పథకం తెలుగు గంగ మొదలుపెట్టినారు. దాని మీదట కింద నెల్లూరు జిల్లాలో 2 జలాశయాలు, కందలేరు ఒకటి, సోమశీల ఒకటి కెపాసిటీలు పెంచినారు. నీరేమో కుందు నది ఒకటి ఉంది. అందరన్న మనం బనకచెల్ల రెగ్యులేటర్ నుంచి, క్రాస్ రెగ్యులేటర్ నుంచి కుందు నదిలో తీసుకుపోయి సోమశిల కందలేరు నింపుకొని మద్రాసుకు నీళ్ళు ఇస్తారు. రాయలసీమకు అన్యాయం జరుగుతుందని అది ఉన్నది అప్పుడు ఉండింది. దాని మీదనే అజిటేషన్ జరగడము. తర్వాత ఇక్కడ కడప జిల్లాలో కూడా తెలుగు గంగ ప్రాజెక్టు పనులు పిలిచాలనము అప్పుడు పిలవడం జరిగింది. వెలుగోడు, బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్ల కింద కొంత కాలువలందు ఇచ్చారు. ఆయన టైంలో బియ్యం పథకం స్టార్ట్ చేశారు. ఉచిత విద్యుత్, రైతులకు విద్యుత్ సౌకర్యము, 3 స్కీములు. అవి ఏమైనాయంటే ఉండంగా ఓపెన్ మార్కెట్లో బియ్యం పెరగడంతో బియ్యం పథకం భారం అయిపోయింది. ఆ పథకం అసలు ప్రభుత్వానికి భారంగా మారింది అప్పటికి 2 రూపాయల కిలో బియ్యం. తర్వాత మేమున్నప్పుడు కూడా అది ఇంకా ఇంత పెరిగి 1800 కోట్లు పోయింది సబ్సిడీ. అది కొంత పెనుభారంగా ఉన్నదా అప్పటి ఆదాయాలకు బట్టికి చూసుకున్నప్పుడు. అయినా ఇవన్నీ చేసినప్పుడు రాయలసీమలో నీటిపారుదల సౌకర్యం తక్కువ ఉన్నదని అప్పుడు అజిటేషన్ కూడా జరగడం. 83లో ఆయన తెలుగు గంగ ఫౌండేషన్ వేసినాక రమణారెడ్డి గారు రాయలసీమ విమోచన సమితి అని పెట్టారు. ఎంవి రమణారెడ్డి గారు. మేము జిల్లా వరకు పరిమితమై చేద్దామని చెప్పి జనతా పార్టీ అయితేనేమి, కాంగ్రెస్ వాళ్ళం అయితేనేమి అందరం కలిసి కమ్యూనిస్టులము జిల్లా అఖిలపక్ష సమావేశం అని ఏర్పాటు చేసుకున్నాం. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకుని జిల్లా ప్రాజెక్టులకు పరిమితం అవుదామని జిల్లా ఆల్ పార్టీ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రమణారెడ్డి గారు కూడా వచ్చి పిలిచి ఎందుకు రెండు వర్గాలు ఎందుకు, అందరం కలిసి ఒకటి చేద్దామని చెప్పి తాడిపత్రిలో సమావేశం ఏర్పాటు చేస్తాము, అందరినీ పిలుద్దాం అక్కడ అని అన్నాను. సరే అందరం తాడిపత్రికి వెళ్ళాము. తాడిపత్రికి వెళ్ళినాక అక్కడ సమావేశంలో పేరు మార్చాలని సిపిఐ నుంచి కూడా ఆదినారాయణ రెడ్డి గారు వచ్చినారు. అనంతపురం జిల్లా నుంచి, ఇక్కడ నుంచి శివరామరెడ్డి గారు వచ్చినారు. వాళ్ళు రాయలసీమ విమోచన సమితి అనేది మీరు పెట్టుకున్న పేరు బాగుండదు, మీరే అధ్యక్షులుగా ఉండండి, పేరు మార్చండి అని వాళ్ళు కోరినారు. ఆయన విజ్ఞప్తిని కాదని చెప్పి ఆయన వెళ్ళిపోయినాడు. రమణారెడ్డి వెళ్ళిపోయిన తర్వాత కమ్యూనిస్టులే ఈ జాయింట్ యాక్షన్ కమిటీని పెట్టుకొని మనమే 4 జిల్లాలు చేస్తామని చెప్పి ప్రతిపాదన చేయడము, అందరూ ఒప్పుకొని రావడము,
మేము అట్లే ముందుకు సాగినాము. మళ్ళీ ఆయన రమణారెడ్డి గారు ఏదో నిరాహారత చేస్తే రామారావు గారు చర్చలు జరపడం జరిగింది. దాన్ని ఆధారం చేసుకునే అప్పుడు ఆ జాయింట్ యాక్షన్ కమిటీ చేసిన కార్యక్రమాలు, ధర్నాలు అయితేనేమి, సెక్రటరియట్ వద్ద ధర్నా జరగడం అయితేనేమి, అక్కడ నన్ను చిత్తూరు జైల్లో ఎస్పీ గారు కొట్టడం వల్ల అయితేనేమి నేను రాయలసీమ నాయకుడు అయినాను అనుకో. తర్వాత ఇక్కడ సెక్రటరియట్ దగ్గర ధర్నా జరగడం అయితేనేమి, 13 మంది ఎమ్మెల్యేలము 13 డిమాండ్లతో నిరాహార దీక్షలు చేయడము, అసెంబ్లీ హాస్టల్లో జరగడం, ఇవన్నీ ఆ కార్యక్రమాలు అప్పుడు జరిగినాయి. జరిగిన తర్వాత కొంత కాన్సన్ట్రేషన్ పెరిగి కొద్దో గొప్ప ఇవన్నీ వచ్చినాయి అనుకోండి. గాలేరు నగిరి, ఆంధ్రినీవా, తర్వాత ఈ తెలుగు గంగా, రాయలసీమలో ఉండే చెరువులు, ఇవన్నీ తవ్వినారు. కానీ అయితే ఫీల్డ్ ఛానల్స్ను చేయలేదు. పంట కాలువలను చేస్తే అవి పంట పొలాలు అవుతాయి, పంట పొలాలు సస్యశ్యామలం అవుతాయి. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ చేసిండు అలా కార్యక్రమం. ఇద్దరు రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చి అప్పుడు చెప్పినప్పుడు పోతిరెడ్డిపాడుకు పాదయాత్ర పెట్టినారు కదా, కెపాసిటీ పెంచాలి. అదైతే 30,000 పెంచినాము. తర్వాత దాన్ని ఇంకా కొంచెం పెంచినాడు అనుకోండి రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు పోతిరెడ్డిపాడు. తర్వాత ఈ పిల్ల కాలువల గురించి వీటిని మెయిన్ కెనాల్స్ గురించి కానీ శ్రద్ధ తీసుకొని ఉంటే పోయిండేది. అందువల్ల అది వెనుకబాటు, రాయలసీమ నుంచే ముఖ్యమంత్రులు వచ్చినారు కదా, వెనుకబాటు అంటారు. అప్పుడు కొంచెం శ్రద్ధ తీసుకొని ఆ కార్యక్రమాలు చేసిండాల్సింది. ఈ సంక్షేమ కార్యక్రమాలతోనే వాళ్ళకి సరే, ఈ పథకాలతోనే సాగించేసారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.